హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. ఊరు పేరు లేని కంపెనీకి, ఒక అడ్రస్ కూడా లేని కంపెనీకి, సొంత కార్యాలయం కూడా లేని కంపెనీకి 3,000 కోట్ల విలువైన భూమిని కేవలం 99 పైసలకే ఆ కంపెనీకి కట్టబెట్టింది అంటూ సాక్షి పేపర్లో వార్తా కథనం చూసిన తర్వాత కళ్ళు బైర్లు గమ్ముతున్నాయి. అసలు సాక్షి పేపర్లో వచ్చిన కథనం నిజమా కాదా? అసలు ఇందులో వాస్తవం ఎంత? నిజంగా ఒక ఊరు పేరు లేని కంపెనీ 10,000 కోట్లు పెట్టుబడులు మేము పెడతాము అని అంటే చంద్రబాబు నాయుడు గారు ఏమీ తెలియకుండా, ఏమీ చూడకుండా ఆ కంపెనీ ఎక్కడుంది, ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంది, అందులో ఉద్యోగులు ఎంతమంది పనిచేస్తున్నారు, ఆ ఆఫీస్ కార్యాలయం ఎక్కడుంది, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎన్ని సంవత్సరాల క్రితం ఈ కంపెనీ ప్రారంభమైంది, ఆ విషయాలేమీ తెలుసుకోకుండా చంద్రబాబు నాయుడు గారు 3,000 కోట్ల విలువైన భూములను విశాఖపట్నంలో ఎలా 99 పైసలకు కేటాయిస్తారు అన్నది ప్రశ్న. నిజంగా ఇందులో వాస్తవం ఎంత ఉంది? నిజంగా ఇది గాన జరుగుంటే వైసీపీ వాళ్ళు, రాష్ట్రంలో మేధావులు, న్యాయమూర్తులు ఎందుకు చంద్రబాబు నాయుడు గారిపై మరియు రాష్ట్ర ప్రభుత్వంపై కేసులు ఎందుకు పెట్టలేదు? చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి ప్రభుత్వ భూములను కేవలం ఊరు పేరు లేని కంపెనీలకి, అడ్రస్ కూడా లేని కంపెనీలకి 99 పైసలకి దారాదత్తం చేస్తుంటే రాష్ట్రంలో సిఐడి పోలీసులు ఏం చేస్తున్నారు? నిజంగా ఇటువంటి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తుంటే రాష్ట్రంలో అధికారులంతా ఏం చేస్తున్నారు? నిజానిజాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం లేదు అని అనుకుంటున్నారా? సాక్షి పేపర్లో వచ్చిన కథనం ఎంతవరకు నిజం అనేది దీనిపైన పూర్తి దర్యాప్తు జరగాలి. నిజంగా ఇది గాన నిజము అయితే రాష్ట్ర ప్రభుత్వం పైన కేసులు పెట్టాలి. ఈ ఊరు పేరు లేని కంపెనీకి ఎవరైతే భూములు కేటాయించారో, ఎవరైతే బాధ్యులో వీళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించేలా రాష్ట్ర సిఐడి అధికారులు చర్యలు తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఇందులో జోక్యం చేసుకోవాలి. రాష్ట్ర భూములను ఇలా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుంటే ఊరు పేరు లేని, ఒక ఆఫీసు కూడా లేని కంపెనీలకు, కనీసం ఒక ఉద్యోగి కూడా లేని కంపెనీలకు 1,000 కోట్లు విలువైన భూములను 99 పైసలకే కేటాయిస్తుంటే కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఎందుకు ఉంటుంది అని నేను ఈ వీడియో ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి. రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది అని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంపై దృష్టి సారించాలి. అమరావతిలో, రాజధానిలో ఏం జరుగుతూ ఉంది? 1,000 కోట్ల భూమిని ఈరోజు 50,000 ఎకరాలు సేకరించారు. 50,000 ఎకరాలు సరిపోతుంటూ మరో 40,000 ఎకరాలు సేకరిస్తాము అని అంటున్నారు. ప్రజలు దానికి అంగీకరించము అని అంటున్నారు. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది? రాష్ట్రంలో భూముల దోపిడీ ఈ విధంగా జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు చూస్తూ ఉంది అని నేను ఈ వీడియో ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. రాష్ట్ర సిఐడి అధికారులను ప్రశ్నిస్తున్నాను. రాష్ట్ర సిఐడి అధికారులు రాష్ట్రంలో తప్పులు జరుగుతూ ఉంటే మీరు గమనే ఉండరు కదా, కేసులు పెడతా ఉంటారు కదా. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఊరు పేరు లేని కంపెనీలకు, అడ్రస్ లేని కంపెనీలకు భూములు దారాదత్తం చేస్తుంటే చూస్తూ ఊరుకుంటారా? ఇందులో లోకేష్ గత సంవత్సరంలో అమెరికా పర్యటనకు ముందు ఈ కంపెనీని అడావిడిగా పెట్టడం జరిగింది. అది కూడా కంపెనీ వచ్చేసి ఉర్సా క్లస్టర్ కంపెనీ. ఉర్సా క్లస్టర్ కంపెనీ ఫిబ్రవరి 12, 2025 పెట్టారట. ఫిబ్రవరి 12, 2025 అంటే కేవలం 2 నెలలు కూడా కాలేదు. 2 నెలలు కూడా పెట్టిన టైం లేదు. కేవలం ఒక ఆఫీస్ లేదు దీనికి. హైదరాబాద్లో ఒక ఫ్లాట్ మాత్రమే తీసుకుని ఉన్నారు. ఆ ఫ్లాట్ కూడా ఇంటికి ఎలా అద్దె తీసుకుంటామో దానికే తీసుకొని ఉన్నారు. అక్కడ ఒక ఫోన్ కూడా లేదు, ఒక ఉద్యోగి కూడా లేడు. ఇటువంటి కంపెనీకి 3,000 కోట్ల విలువైన ఆస్తులు 99 పైసలకే దారాదత్తం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోకుండా ఎందుకు ఊరుకుంటుంది అని నేను కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. ఇన్ని నిజానిజాలు తెలిసిన తర్వాత వైసీపీ వాళ్ళు ఎందుకు చూస్తూ ఊరుకున్నారు? దీనిపై ఎందుకు మీరు కేసులు పెట్టలేదు అని వైసీపీ రాష్ట్ర నాయకత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాను. సాక్షి పేపర్ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నాను. ఇలా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తుంటే పేపర్లో వార్తలు రాసి సైలెంట్గా ఉంటారా? ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోరా? రాష్ట్రంలో మేధావులంతా ఏం చేస్తా ఉన్నారు? ఈరోజు లక్షల మంది ఈ పేపర్ చూస్తుంటారు. ఉర్సా క్లస్టర్ కంపెనీ ఇది ఏదైతే
ఫిబ్రవరి 12వ తేదీ 2025 ఏర్పాటయ్యిందో ఈ కంపెనీ డొల్ల కంపెనీ అని, ఊరు పేరు లేని కంపెనీ అని ఈ కంపెనీ పెట్టి 2 నెలలు కూడా తిరగకముందే దీనికి 3,000 కోట్లు విలువైన భూమిని విశాఖపట్నంలో దారాదత్తం చేస్తున్నారు. అది కూడా కేవలం 99 పైసలకే దారాదత్తం చేస్తున్నారు. అంటే ఇటువంటి చర్యలపై ఎందుకు మనం ప్రభుత్వంపై చర్యలు తీసుకోకూడదు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. 10,000 కోట్లు పెట్టుబడులు పెడుతుందట ఈ కంపెనీ. అసలు అడ్రస్సే లేని కంపెనీ 10,000 కోట్లు పెట్టుబడులు ఎలా పెడుతుంది? ఒక ఉద్యోగం కూడా లేని కంపెనీ 10,000 కోట్లు పెట్టుబడులు ఎలా పెడుతుంది అని ఈ వీడియో ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను.